వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ రగడ కారణంకి ఎవరు? ఇదో పెద్ద ప్రశ్న. నిర్మాత అల్లు అరవింద్ వివరణ తర్వాత సందేహాలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఆ నలుగురిలో తాను లేనని అరవింద్ తెలిపారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్తో పెట్టుకోవద్దన్నట్లుగా ఒక హెచ్చరిక కూడా చేశారు. అంటే థియేటర్ల బంద్ రగడ వెనుక ఉన్నదెవరో పరిశ్రమలోని వారికి తెలుసా? ఆ నలుగురు కాకపోతే ఆ ముగ్గురు ఎవరు, లేక ఆ 10 ఎవరు? తాజా రగడలో వారి పాత్ర ఏంటి? సమస్య సృష్టికర్తలెవరు? సైలెంట్ గా ఉన్నదెవరు? అసలు నేరుగా పవన్ కళ్యాణ్ ఢీకొట్టాలని చూసిందెవరు? ఈ ప్రశ్నల చుట్టూనే ప్రస్తుతం చర్చ సాగుతుంది. మొత్తానికి చిత్ర పరిశ్రమ రాజకీయాల రసకందాయంలో పడ్డాయి. 2 రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. ఆ నలుగురు కొంచెం నెగిటివ్ షేడ్ తోటి ఆ నలుగురు బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది. అది ఎవరు పట్టించుకోలేదు. నేను ఆ నలుగురు వ్యాపారంలో బయటకు వచ్చేసాను. నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ రగడకు కారణమెవరు? ఇదో పెద్ద ప్రశ్నగా మారిపోయింది. నిర్మాత అల్లు అరవింద్ వివరణ తర్వాత సందేహాలు ఇంకా ఎక్కువగా అయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో సినిమా రంగం మళ్ళీ ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. సో పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి వచ్చినటువంటి ఏదైతే లేఖ ఉందో, ఏదైతే ఒక స్టేట్మెంట్ ఉందో, నిజానికి అది చాలా సీరియస్ గా ఉందనే చెప్పాలి. సో డైరెక్ట్ తెలుగు సినీ పరిశ్రమ పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల కావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కాబోస్తోంది, ఇప్పటికే ఏడాది వస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఒక్కరైనా తెలుగు సినిమా నుంచి ఏ సంఘం నాయకులైనా ముఖ్యమంత్రిని కలిశారా అని నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయడం జరిగింది. మీ అవసరాలకు, మీ వ్యాపారాలకు కలుస్తారు కానీ ఎవరైనా కలిశారా అని ఏకంగా ఉప ముఖ్యమంత్రి క్వశ్చన్ చేయడం జరిగింది. తో పాటు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అగ్రనాయకుల్ని ఎలా చూసింది, అగ్రనాయకత్వాన్ని ఎలా ట్రీట్ చేసింది, కనీసం మర్యాద కూడా లేకుండా అవమానించింది గత ప్రభుత్వం అంటూ కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇటు సినీ పరిశ్రమ పెద్దల్ని మాత్రం చాలా ఘాటుగానే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, అంటే పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి వచ్చినటువంటి కమెంట్ మాత్రం చాలా సీరియస్ గా మాట్లాడుతుంది. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు, సినిమా రంగం అభివృద్ధిని చూస్తాం, సినిమా రంగ అభివృద్ధి కోసమే మాట్లాడతాం, ఇక నుంచి ఎవరు వ్యక్తిగతంగా రాకూడదు, సో ఎవరైతే వ్యవస్థగా వస్తారో వాళ్ళతోనే మాట్లాడదాం అంటూ కూడా తెలుగు సినీ పరిశ్రమకు ఒక హోదా కల్పించి అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంటే, సో ఇట్లాంటి థియేటర్స్ బంద్ చేస్తాం జూన్ 1 నుంచి అంటూ చేసినటువంటి కామెంట్ నిజానికి చాలా సీరియస్ గా నడుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ టైంలోనే ఇట్లాంటి థియేటర్ బంద్ ప్రపోజల్ రావడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. దీని వెనకాల కొంతమంది పెద్దలు ఉన్నారు అన్నది ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి అంశం. ఇండైరెక్ట్ గా దీని వెనకాల దిల్ రాజు ఉన్నారు, సో దిల్ రాజు దీని వెనకాల నుండి నడిపిస్తున్నారు అన్నది ఒక కామెంట్ ఇండైరెక్ట్ గా వస్తుంటే దానికి ఇప్పటిదాకా దిల్ రాజు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకంటే ముందు నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురు చేస్తున్నారు, కొంతమంది నలుగురు హస్తాల్లో, కమద హస్తాల్లో ఉంది, బట్ నాకు ఆ నలుగురికి సంబంధం లేదు, నా థియేటర్లు కూడా లీజ్ అయిపోతే వాటిని మళ్ళీ రెన్యువల్ కూడా చేయను, నేను నా వ్యాపారం నా సినిమాలే చేసుకుంటాను, ఇక సినిమా థియేటర్ల జోలికి కూడా పోను అంటూ అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఆ నలుగురు ఎవరంటే ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిన్న అల్లు అరవింద్ పెట్టిన తర్వాత ఈరోజు దిల్ రాజు కూడా పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునేటువంటి ధైర్యం తెలుగు సినీ పరిశ్రమలు ఎవరూ చేయరు. సో ఏ వెనకాల కుట్రలు జరగట్లేదు. కొంతమంది ఎవరో పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొడుతూ దిల్ రాజు ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్నటువంటి సందర్భంగా సినిమా థియేటర్లను మూసేస్తామనడం మాత్రం నిజానికి ఒక దుస్సాహసం అని చెప్పాలి. సో ఇండస్ట్రీ నుంచి బయటికెళ్లి పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఒక శక్తిలాగా ఎదిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో అట్లాంటి వ్యక్తిని ఈరోజు టార్గెట్ చేస్తూ అట్లాంటి వ్యక్తినే కోపం తెప్పిస్తున్నారంటే సినీ పరిశ్రమలో కొంతమంది పెద్దలు పవన్ కళ్యాణ్ కి అగెనిస్ట్ గా ఉండి సినిమా రిలీజ్ అయ్యేటువంటి టైంకు థియేటర్లు మూసేస్తామనడం ఇది వ్యక్తిగత కక్షగా వెళ్తున్నారా అన్నది కూడా ప్రస్తుతానికి తెలుస్తోంది. అండ్ మోర్ ఓవర్ అల్లు అరవింద్ మాట్లాడినటువంటి మాటల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనకు తెలిసిన వ్యక్తే, ఈవెన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మనకు తెలిసినటువంటి వ్యక్తే, వాళ్ళను కలుద్దాం కానీ
ఛాంబర్ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, కలిసేటువంటి ప్రయత్నం చేయలేదు. మొదట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంతమంది సినీ పెద్దలు కలిశారు, కానీ మర్యాదపూర్వకంగా ఇప్పటివరకు ముఖ్యమంత్రిని ఎవరు కూడా కలవలేదు. సో ఇట్లా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఛాంబర్ నుంచి వచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఎందుకు కలవలేదు అన్న ప్రశ్న మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. అండ్ వ్యాపారం ప్రభుత్వం రెండు, అండ్ సినిమా వ్యాపారానికి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. కానీ సినిమా ఎప్పుడైతే అంటే ఆ డిమాండ్ ఎక్కువ పెరుగుతుందో, లేదంటే సినిమా హైప్ ఎక్కువ క్రియేట్ అవుతుందో, భారీ బడ్జెట్ ఎప్పుడైతే సినిమాలు తీస్తారో అప్పుడు ప్రభుత్వం దగ్గరికి సినిమా రంగం వాళ్ళు వెళ్తారు, ఆ సినిమా ప్రొడ్యూసర్ వెళ్తారు, సినిమా టీం వెళ్తుంది. సో టికెట్స్ ధరలు పెంచుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతా ఉంటారు. అయితే ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా కానీ ముఖ్యమంత్రిని కలవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఉంటుంది. బట్ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారు? వాళ్ళు అట్లాంటి విధానంగా అట్లా చిన్న చూపు చూసినా కానీ ఏకంగా మెగాస్టార్ లాంటి వ్యక్తినే దండం పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి అట్లా కూడా కాదు, చాలా గౌరవంగా ఉన్నాం. అయినా కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సినీ పెద్దలు ఎందుకు, ఈ కూటమి ప్రభుత్వంలో సినీ పెద్దలు ఎందుకు రావడం లేదు, ముఖ్యమంత్రిని కలవడం లేదు, కలవరా అంటూ కూడా ఒక ప్రశ్న మాత్రం కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈ ప్రశ్న కూడా నిజానికి కొంతవరకు సబబుగానే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా పెద్దలు ఎవరైనా కానీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అది మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించట్లేదు. సో దీనిపైన ఇప్పటికే పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో, సో ఈ కేవలం సినిమా రిలీజ్ సందర్భంలో మాత్రమే ముందుకు వస్తారు. సో ఆ తర్వాత మళ్ళీ ముందుకు రారు. సో అవసరానికి మాత్రమే సినీ రంగం ప్రభుత్వాన్ని వాడుకుంటుంది తప్ప ఆ తర్వాత వాడుకోరు అన్నది మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇక ఆ తర్వాత ఏదైతే అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో, ఆ నలుగురు ఉన్నారు, ఆ నలుగురితో మాకు సంబంధం లేదు అంటూ చేసినటువంటి కామెంట్స్ తో పాటు ఆయన కొందరి కబంధ హస్తాల్లోనే ఉన్నాయి థియేటర్లన్నీ కూడా, కొందరికి అబద్ధ హస్తాల్లోనే సినిమా ఇండస్ట్రీ ఉంది అంటూ కూడా అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్. నిజానికి అల్లు అరవింద్ కూడా చాలా పెద్ద వ్యక్తి, సినీ రంగంలో చాలా పెద్ద స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ఉంది, ఆయనకు బ్యానర్ ఉంది. సో ఆయన 100 కోట్ల రూపాయల సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో సినీ పెద్దల్లో ఆయన కూడా ఒకరే. కానీ ఆయనని కాదని ఇంకో నలుగురు ఎవరు, ఆ నలుగురు ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ కనిపిస్తోంది. అయితే మోరోవర్ ఈ నలుగురు అనేటువంటి మాట ఇప్పుడు కాదు, 15-20 సంవత్సరాల నుంచే ఒక నలుగురు చేతిలో సినీ ఇండస్ట్రీ నడుస్తుంది, ఒక నలుగురు చేతిలో కబంధ హస్తాల్లో ఉంది అనేది ప్రధానంగా. సో నైజాం మొత్తం కూడా దిల్ రాజు చూస్తూ ఉంటారు, దిల్ రాజు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో దిల్ రాజును ఉద్దేశించి మాట్లాడారంటే దిల్ రాజు కూడా ఇప్పటిదాకా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునేటువంటి దుస్సాహసం ఎవరు చేయలేరు అంటూ నిన్న అల్లు అరవింద్ అదే చేశారు. ఇప్పుడు ఇందాక దిల్ రాజు కూడా అదే చేస్తున్నటువంటి కామెంట్. రైట్, ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు రామ్ సత్యనారాయణ గారు సినీ నిర్మాత, అట్లాగే మహేష్ గారు జనసేన పార్టీ నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సత్యనారాయణ ఉన్నారా? కేసీఆర్ జనసేన గారు మహేష్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మహేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మహేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, ఐ థింక్ టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది, అటు అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత దిల్ రాజు చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్. ఎవరైతే ఆ నలుగురు చేతిలో సినీ ఇండస్ట్రీ కబంధ హస్తాల్లో ఉంది అని అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్ తర్వాత దిల్ రాజు నేను ఆ నలుగురిలో లేను అంటూ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ మిగతా నలుగురు ఎవరు, ఆ పెద్దలు ఎవరు అన్నది ఇక్కడ చర్చ నడుస్తుంది. సో సినీ ఇండస్ట్రీలో పెద్దలు కొంతమంది ఉన్నారు. దిల్ రాజు గాని, అల్లు అరవింద్ గాని, సురేష్ బాబు గాని, అట్లాగే అశ్విని దత్ గాని, నవీన్ నిర్ణయన్ గాని, ఇంకా కొంతమంది చిన్నబాబు లాంటి కొంతమంది బడా ప్రొడ్యూసర్లు, నిర్మాతలు ఉన్నారు. సో వీళ్ళు కాకుండా ఇంకో నలుగురు ఎవరి చేతిలో సినీ ఇండస్ట్రీ కబంధ హస్తాల్లో ఉంది అండ్ ఎందుకు సినీ పరిశ్రమ పెద్దలు ఒక సంఘటితంగా ఉండి వాళ్ళు ప్రభుత్వాన్ని కలవలేకపోతున్నారు. సినీ పరిశ్రమ అంటే ఇండస్ట్రీకి ఒక పరిశ్రమ హోదా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతుంటే బట్ వీళ్ళు మాత్రం ఎవరికి వారు యమునా తీరులాగా ముందుకెళ్తున్నారా అన్నది ఒక ప్రశ్న కనిపిస్తోంది. మహేష్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. మహేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మహేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మహేష్ గారు, ఏకంగా అంటే
ఉప ముఖ్యమంత్రి పేషి నుంచి ఒక ప్రకటన వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే సినీ పరిశ్రమకు ఒక వార్నింగ్ అనే చెప్పాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సినీ పరిశ్రమను, సినీ పెద్దల్ని, అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. కూటమి ప్రభుత్వంలో అట్లాంటి పరిస్థితులు ఇండస్ట్రీకి ఉన్నాయా? పవన్ కళ్యాణ్ పేషి నుంచి ప్రకటన రావడం వెనుక ఎట్లా చూడొచ్చు? అండ్ ఆ నలుగురు పెద్దల చేతిలోనే సినీ ఇండస్ట్రీ ఉందా? అల్లు అరవింద్ అందులో లేరా? పవన్ కళ్యాణ్ సినిమాలకు అడ్డుపడుతున్నది ఎవరు? ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమా టైంలోనే థియేటర్లు బంద్ చేస్తున్నాం అన్నటువంటి నిర్ణయాలు రాబోతున్నాయి. ఎట్లా చూస్తున్నారు మహేష్ గారు? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఐన్యూస్ యజమానానికి, మీకు, అలాగే ప్యానల్ లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటూ, ప్లీజ్. సీరియస్లీ నిన్న మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి ఒక లాంటి టెన్షన్ వాతావరణమో, లేకపోతే చాలా డౌట్స్ తో క్రియేట్ అయినటువంటి వాతావరణం ఏదైతే నిన్న ఈవినింగ్ వరకు కూడా సర్క్యులేట్ అయ్యింది మనకి ఈ విషయం మీద. బట్ నేను ఎప్పుడైతే అల్లు అరవింద్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో, నాకు తెలిసి ఒక 50% ఇష్యూ అనేది కొంచెం క్లోజ్ అయిందని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడే మీరు నన్ను డిబేట్ కి ఇన్వైట్ చేసే ముందు నేను ఇప్పుడే జస్ట్ దిల్ రాజు గారి యొక్క టోటల్ ప్రెస్ మీట్ జరిగింది. సో ఆ నిన్నటి కంటే కూడా దిల్ రాజు ఈజ్ వెరీ క్లియర్ విత్ ద థింగ్స్. చాలా విషయాలని తను స్పష్టంగా తెలియజేశారు. అంటే చెప్పాలంటే ఓపెన్ గా మాట చెప్పేశారు. ఇండస్ట్రీలో పెద్దలు మమ్మల్ని అంటుంటా అంటారు, కానీ మమ్మల్ని కూడా ఎవరు నలుగురు కూర్చోబెట్టి మేము ప్రెస్ మీట్ పెట్టాలా, అలా ఏం జరగదు ఇక్కడ. ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటా అంటారు. నేను అల్లు అరవింద్ గారు నిన్న పెట్టారు, ఇప్పుడు నేను పెట్టాను, వాళ్ళ తర్వాత ఎవరో పెట్టుకుంటారని చెప్పారు. చాలా క్లియర్ గా ఏప్రిల్ 26వ తేదీ ఏదైతే గిల్డ్ లో ఒక మీటింగ్ జరిగిందో, ఆ రోజు ఈస్ట్ గోదావరి నుంచి ఒక ఇష్యూ రైజ్ అయింది. వాళ్ళు మేము ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఉన్నారో, సింగిల్ అలోన్ థియేటర్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాబ్లం చెప్పారు. సో ఆ ప్రాబ్లం చెప్పిన కొద్దిసేపటికి అంతా కూడా ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ రైజ్ అయింది. తర్వాత నైజాం వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పర్సంటేజెస్ కోసం మాట్లాడారు. ఆ మీటింగ్ కి నేను కూడా ఒక 15 మినిట్స్ లాస్ట్ లోనే వెళ్ళాను. వెళ్ళి ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే, బయట అప్పటికే మీడియా ఈజ్ డైరెక్ట్లీ సెడ్, మీడియా దాన్ని బయటకు తీసుకొచ్చేసింది, థియేటర్లు బంద్ అని చెప్పి తీసుకొచ్చేసింది అనే విషయాన్ని చాలా క్లియర్ గా ఆయన చెప్పారు. తర్వాత ఆయనకే మళ్ళా చాంబర్ నుంచి కాల్ వచ్చి ఏంటి ఇలా జరుగుతా ఉంది అంటే, సార్ ఏం చేసేస్తారు మీడియాలో స్పెక్యులేట్ చేసిన విషయాలు కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నారు. తర్వాత తిరిగి ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో కూడా అటెండ్ అయ్యారంట. అప్పుడు కూడా ఓకే, ఇది మనం మాట్లాడుకుందాము, ఇది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, చాంబర్ అంతా కలిసి కూర్చొని మనం డెసిషన్ తీసుకుందాము, బట్ థియేటర్స్ బంద్ అనేది మాత్రం లేదు అని చెప్పి వాళ్ళు ఏప్రిల్ 26 అనుకున్నారు. బట్ వాళ్ళు ఆపోలో ఎంత డ్యామేజ్ జరగాలో, ఎంత వెళ్ళిపోయింది. సో కందులు దుర్గేష్ గారు కూడా మాట్లాడడం జరిగిందని చెప్పింది దిల్ రాజు గారితో. సో ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, సో ప్లీజ్ ఇది పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ ఇండస్ట్రీ అనే యాంగిల్ లో మనం దీన్ని చూడాల్సిన అవసరమే లేదు అనేది నా పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ జూన్ 12 కేవలం కళ్యాణ్ గారి సినిమా వస్తుందని చెప్పి ఆయన ఏ రోజు ఆయన సినిమా ఆడాలని, ఆయన సినిమాని వాడుకోవాలని ఏ రోజు ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గతంలో చూసాం మనం, ఇదే గత ప్రభుత్వంలో చూసాము, 5 రూపాయలకి భీమ్లా నాయక్ టికెట్ తహసీల్దార్ దగ్గర, ఎస్ఐ దగ్గర, మనతో పాటు సత్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు, సినీ నిర్మాత. సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్. నమస్కారం. సో ఎట్లా చూస్తున్నారు? ఒకవైపు నిన్న అల్లు అరవింద్ ఒక కామెంట్ చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేటువంటి ధైర్యం ఎవరికి లేదు. సో కళ్యాణ్ బాబు సినిమా ఆపేటువంటి దుస్సాహసం ఎవరు చేయరు. సో ఒక తుఫానుకి ఎదురుగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఇద్దరు తమ వ్యాఖ్యల్లో చెప్తూనే, ఆ నలుగురు చేతిలోనే సినీ పరిశ్రమ ఉంది అంటూ నిన్న అల్లు అరవింద్ చేస్తే, ఆ నలుగురిలో నేను లేను అని ఆయన చెప్పుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు కూడా ఆ నలుగురిలో నేను లేను అని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి ఇప్పటికే ఒక స్వీట్ వార్నింగ్ కూడా వచ్చింది ఇండస్ట్రీ పెద్దలకు, ఎవరికి వారు కాకుండా ఒక సంఘటితంగా ఉండాలని. బట్ అట్లాంటి పరిస్థితి ఇండస్ట్రీలో కనిపించట్లేదు. వీళ్ళిద్దరు స్టేట్మెంట్ వల్ల మీకు కూడా అర్థమైందండి. మొత్తానికి ఆ నలుగురు అనే వాళ్ళు ఒకడు ఉన్నారని అర్థమైంది. ఆ నలుగురు వీళ్ళు లేరన్నారు, అంతే కదండి? ఎగ్జాక్ట్లీ. ఆ నలుగురు పోనీ మీద ఇద్దరు ఉన్నారు కదా, పోనీ ఇంకో నలుగురు ఉన్నారు. మొత్తానికి ఆ నలుగురు అనేవాళ్ళు థియేటర్లు అన్ని కూడా వాళ్ళు ఈజీలో ఉన్నాయని అర్థమైందని పాయింట్ ఒప్పుకున్నారు వీళ్ళిద్దరును. అది నోట్ చేసుకోండి. ముఖ్యంగా రెండో విషయం ఏంటంటే, ఇది ఖచ్చితంగా థియేటర్లు బంద్ వెనకాల కారణం ఏంటి? టార్గెట్ పవన్ కళ్యాణ్. యాక్చువల్ గా రియల్ గా నాకు తెలిసి 100% నాకు తెలిసిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమాను అడ్డుకుందామని ఏ ఎగ్జిబిటర్ కి ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా లేదు సార్. ఆ నలుగురు కూడా లేదండి. ఎందుకంటే ఆ నలుగురికి కూడా అవసరం లేదు. ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమా వేస్తే 4 రూపాయలు డబ్బులు వస్తాయండి. ఎగ్జిబిటర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, క్యాంటీన్ కి, సైకిల్ స్టాండ్ అందరికీ డబ్బు వస్తాయి. పైగా ఇది 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న గొప్ప సినిమా, బ్రహ్మాండమైన సినిమా, హిట్ సినిమా కాబట్టి ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారండి. కానీ వీళ్ళు థియేటర్లు బంద్ పెట్టింది పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి కాదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ పెద్ద సినిమా వస్తున్నప్పుడు నిజంగానే
డబ్బులు వస్తాయి. సో గతంలో చేసినటువంటి అన్ని ఆర్థిక క్లియరెన్స్లు ఉంటాయి, గత నష్టాలను కూడా పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక పెద్ద సినిమా 100% వచ్చేప్పుడే ఇట్లాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? అదే పాయింట్ ఏంటంటే, ఇది నిర్ణయాలు తీసుకుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి కాదు. ఫస్ట్ పాయింట్ అది ఒప్పుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళు తీసుకుంది ఎందుకంటే వీళ్ళలో 5 ప్రొడ్యూసర్లు ఉన్నారండి. అంటే వీళ్ళు 4 పక్కన పెట్టండి, 5 ఇంపార్టెంట్ పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు ఉన్నారండి. ఒకటి ఆయన మన వంశీ గారు, ఒక ఆయన మైత్రి వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి హైయెస్ట్ సినిమాలు పెద్ద సినిమాలు తీస్తున్నారు. అంటే సుమారుగా 40 సినిమాలు రాబోయే ఉండే పెద్ద సినిమాలు ఉంటే దాంట్లో 35 సినిమాలు వీళ్ళే చేస్తున్నారండి. మిగతా 5 సినిమాలు దిల్ రాజు గారు, లేదా ఏషియన్ ఫిల్మ్ సునీల్ గారు, లేకపోతే ఇంకొకరు సురేష్ బాబు గారు చేస్తున్నారండి. అంటే సురేష్ బాబు అసలు సినిమాలు తీయట్లేదండి, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరికి పడక ఈ 2 వర్గాలకి, అంటే ఆ మైత్రి మూవీస్ అండ్ నాగవంశీ ఒక పార్టు, మిగతా ఇద్దరు ఒక పార్టు. ఈ పార్టీలో వీళ్ళకేమో థియేటర్లు ఉన్నాయి, వాళ్ళకేమో సినిమాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇంటర్నల్ గా ఈ విషయాలు తప్ప 100% పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపుదాని ధైర్యం ఎవరికి లేదండి. అరచేత్తో సూర్యోదయం ఆపడం ఎంత కష్టమో పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపడం కూడా అంత కష్టం అండి. ఖచ్చితంగా ఇది దాని గురించి కాదు. ఇది రెండోది ఏంటంటే, ఒక హెల్ప్ ఏం జరిగిందంటే, ఈ సినిమాకి బ్రహ్మాండం హైప్ వచ్చిందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అద్భుతమైన సింపతి ఉంది ఎవరికి, ప్రజల్లో, ప్రేక్షకుల్లో. మూడోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేశారు, హెల్ప్ చేస్తారు, చేస్తున్నారు కూడా. ఆయన దుర్గేష్ గారు కానివ్వండి, సినీ పరిశ్రమ పెద్దలు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రశ్న ఒకటే, అందరూ సంఘటితంగా వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈవెన్ ప్రెస్ మీట్ లో కూడా అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు. ఇండస్ట్రీ మొత్తం కూడా ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ ఒకరు, రేపు ఒకరు, ఆ తర్వాత రేపు అశ్విని దత్ ప్రెస్ మీట్ పెట్టాలి, రావునాయుడు ప్రెస్ మీట్ పెట్టాలి. మీరు అన్నట్టు ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోతే ఆ 4 ఎవరు లేకుండా పోతారు. అసలు ఆ 4 అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. సో ఇప్పుడు సంఘటితంగా ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవసరం ఇప్పుడు లేదా? ఉంది, ఖచ్చితంగా ఉందండి. అదేంటండి రెస్పెక్ట్ కదండి. అప్పుడు జగన్ గారు పిలిస్తే జగన్ గారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి సెలాం కొట్టలేదా? అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కలిసారు వీళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ అండి. ఇప్పుడు మీ ద్వారా మేము ఒక రిక్వెస్ట్ పెట్టినది ఏంటంటే, ఇండస్ట్రీలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి సార్. ఇండస్ట్రీ పెద్దలు అని ఆ పెద్ద 10 మందిని పిలుస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చిన్న నిర్మాతలకు కూడా చాలా సాధక బాధకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, దుర్గేష్ గారి కానీ ఒక పిలిపిస్తే, అంటే చిన్న నిర్మాతలకు పిలిపిస్తే, ఇక్కడ మేము సంఘటితంగా ఒక 10 మంది సీనియర్ నిర్మాతలను రెగ్యులర్ గా సినిమాలు తీసేవాళ్ళం. వాళ్ళందరూ కలిసి ఆయన దగ్గరకు వచ్చి మా సమస్యలు చెప్తాం. అంటే మేము ఎవరికి అగ్నెస్ట్ కాదు, మేము కూడా ఫిలిం ఛాంబర్ లో ఒక పార్టీ, నిర్మాతల మండలిలో నేను ట్రెజరర్ని, నిర్మాతల మండలిలో మేము అందరూ యాక్టివ్ గా ఉంటామండి. మేము ఏం చెప్తామంటే, అసలు చిన్న సినిమా బతకాలంటే ఏం చేయాలి, వాటి గురించి మాడతాం. ఈ పవన్ కళ్యాణ్ గారి మ్యాటర్ గురించి మర్చిపోండి, ఎవరు ఏం ఆపలేరండి. ఖచ్చితంగా 100% ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ అందరూ ఎదురు చూస్తున్నారు ఈ సినిమా రావడం కోసం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, దుర్గేష్ గారి నుంచి చిన్న నిర్మాతలు ఒకసారి రండి అని పిలిపిస్తే అఫీషియల్ గా ఓ 15 మందిని తీసుకుని నేను వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మా చిన్న సినిమా సాధక బాధకాలు కూడా చెప్తాం. మీ ద్వారా మాకు అవకాశం కల్పించినట్టు. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సో సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఇంకెటు దారితీస్తాయో చూడాలి. సో థియేటర్లు బంద్ చేస్తామని చెప్పి కామెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది. ఇండస్ట్రీ మొత్తం సంఘటితంగా ఉండాలి అని కోరడం జరిగింది. సినిమా టికెట్ రేట్ పెంచుకోవడానికి ఎవరికి వారు వ్యక్తిగతంగా వస్తున్నారు తప్ప ఇండస్ట్రీ మొత్తం గురించి ఇప్పటివరకు ఎవరు కూడా, అంటే ఒక ఆర్గనైజేషన్ గా, ఒక సంస్థాగతంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇండస్ట్రీకి ఒక పరిశ్రమ హోదా కోసం నేను ప్రయత్నం చేస్తున్నా, బట్ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు అటు పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి వచ్చినటువంటి ప్రకటన తర్వాత నిన్న అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్, ఆ 4 చేతిలో కబంధ హస్తాల్లోనే ఉన్నాయి పరిశ్రమ కానీ, థియేటర్లు కానీ. అంటే ఆ 4 ఆయన లేరని చెప్పుకున్నారు, ఆ 4 నేను లేనని చెప్పేసి ఇండస్ట్రీ దిల్ రాజు చెప్పుకుంటే, మరి మిగతా ఆ 4 ఎవరు అన్నటువంటి ప్రశ్న కనిపిస్తుంది. సో ఏదేమైనా సినీ రంగంలో సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఎగ్జిబ్యూటర్లు ఉన్నారో వాళ్ళు థియేటర్లు బంద్ చేస్తాం అంటూ చేసినటువంటి కామెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఆగ్రహించిన తీరు, ముఖ్యమంత్రిని కలిశారని వేసినటువంటి ప్రశ్నతో పాటు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి పెద్దలంతా ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి చూస్తే, సో ఎటు పోతుంది, ఇంకా ఏం జరగబోతుందన్న మాత్రం చూడాలి. కొంత సస్పెన్స్ మాత్రం నడుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్